చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకుపోయే అంశం ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు సప్తమి నుండి 30వ తారీఖు సప్తమి వరకు జరగబోయే యొక్క కాల పరిమితి, ఈ కర్కాటక రాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటనేది మనం బాగా పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క రాశి వారికి అష్టమ కుజ ప్రభావం చేతన ఈ యొక్క సమయకాలంలో ఆరోగ్యరీత్యా చాలా వరకు మీరు జాగ్రత్త పడటం చాలా శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. దీర్ఘకాలికంగా మీకు ఇదివరకు ఉన్న కొన్ని సమస్యలు కావచ్చు, దీర్ఘకాలికంగా మీరు ఇదివరకు బాధపడి ఆరోగ్యం అనేది మళ్ళీ కుదిరి పడినప్పటికీ ఈ సమయకాలంలో మళ్ళీ అవి తిరగబడి వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా తక్కువలో ఉన్నప్పుడే దాని తగ్గ రెమెడీ చేసుకోవడం, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది చాలా వాటికి శ్రేయస్కరంగా ఈ సమయకాలంలో కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాలి. అలాగే మీరు వ్యాపార రీత్యా ఎప్పటి నుండో ఫలానా వ్యాపారం చేయాలి, మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అని ఈ యొక్క సమయకాలంలో అనుకుంటే, ఈ సమయకాలంలో ఈ యొక్క నెల ఆఖరులో మీరు తీసుకోవడం శ్రేయస్కరం. కానీ ఈ నెల మొదట్లో మీరు ధైర్యంగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం కొన్ని నష్టాలు చూసే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క సమయకాలంలో మొదటి కొన్ని రోజులు కాస్త మీరు ఆగి ఆలోచన చేస్తూ ముందుకెళ్ళటం అనేది శ్రేయస్కరం. అలాగే ఉద్యోగరీత్యా కూడా మీరు ఎప్పటి నుండో ముందుకెళ్ళాలి, ఉన్న స్టేజ్ కంటే కూడా కాస్త మారాలి, కాస్త ప్రమోషన్ కోసం గురించి కూడా మీరు బాధపడుతున్న వారికి పై ఉన్న వారి నుండి కూడా కొన్ని ఒత్తిళ్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల మీరు కాస్త మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మీరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు. ఈ యొక్క నెల మొదట్లో మీకు కొన్ని ఇబ్బందులుగా ఉన్నప్పటికీ నెల ఆఖరి వరకు సమస్యల మొత్తానికి కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా, సమస్యల మొత్తానికి కూడా ఒక అర్థం వచ్చినట్టుగా, అన్నీ కూడా ఒక ముబ్బు విడిపోయినట్టు సమస్యలు మొత్తం విడిపోయి మీరు ముందుకెళ్ళటానికి చాలా వరకు ఆస్కారం ఉంది. కాబట్టి దేనికి మీరు మానసికంగా ఇబ్బంది పడాల్సిన పని అయితే ఏమీ లేదు. అలాగే ఈ సమయకాలంలో బంధుమిత్రులతో కూడా మీరు సరదాగా గడపాలని చెప్పి మీరు ఆలోచన చేయటం, వాళ్ళతో కాస్త బయటికి వెళ్ళటానికి కూడా మీరు ఎక్కువగా మొగ్గు చూపించడం కూడా జరుగుతుంది. ఇది కాస్త మీకు మానసికంగా కొద్దిగా ప్రశాంతత ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకి ఈ సమయకాలంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినీ రంగం వారు చేసే పనికి తగ్గ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా రాకపోవచ్చు. అలాగే ఈ సమయకాలంలో వ్యాపార రీత్యా మీరు చెయ్యాలి అని అనుకునే వ్యాపారంలో పార్ట్నర్షిప్ లేకుండా మీరు ఒంటరిగానే ఈ నెల ఆఖరిలో చూసుకోవటం అనేది శ్రేయస్కరంగా మీరు బాగా గుర్తుంచుకోండి. పార్ట్నర్షిప్ కలిసి ముందుకెళ్ళే సమయకాలం అయితే ఇది కాదు. మీ అంతటి మీకు మీ యొక్క మాటకి ఈ యొక్క సమయకాలంలో విలువ ఉంటుంది. కానీ మొదట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయని చాలా వరకు ఈ యొక్క రాశి గల వారు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాగే పరిపూర్ణంగా పెద్దవారి ఆరోగ్యరీత్యా కూడా గతంలో పోయిన కొన్ని ఇబ్బందులు కూడా ఈ యొక్క కర్కాటక రాశి గల వారికి, పెద్దవారికి, ఇంట్లో ఉన్న పెద్దవారికి కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడటం అనేది చాలా వరకు శ్రేయస్కరం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సమయకాలంలో మీరు పడుతున్న సమస్యలకి ఒక అర్థం అనేది తెప్పించుకోవటానికి మీ అంతటి మీరే పెద్దరికంగా కూడా ఆలోచించడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు, ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళాలి అని చెప్పి మీ అంతటి మీరే ఆలోచన చేసి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న సమస్యలు కూడా క్లియర్ చేసుకోవడానికి ఈ సమయకాలంలో కర్కాటక రాశి గల వారు చాలా వరకు ఆలోచిస్తారు. అలా ఇదివరకు ఉన్న సమస్యను కూడా క్లియర్ చేసుకుంటారు, గొడవల నుంచి కూడా కాస్త బయటపడతారు. అలాగే ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క నెల ఆఖరిలో కూడా మంచి సంతానానికి సంబంధించి మంచి వార్తలు వినే అవకాశం కూడా ఈ యొక్క కర్కాటక రాశి గల వారికి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఆరోగ్యరీత్యా మీరు చేసే పనుల్లో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఈ యొక్క సమయకాలంలో మీకు ప్రధానంగా మొదట్లో కనిపిస్తున్నాయి. కాబట్టి సూర్య నమస్కారం, సుబ్రహ్మణ్య ఆరాధన చాలా వరకు శ్రేయస్కరం. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారానే మీకు రాబోయే కొన్ని ప్రమాదాలు, రాబోయే కొన్ని సమస్యల నుంచి ఈ యొక్క కాలంలో మీరు పరిపూర్ణంగా బయటపడటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది.
మీకు అలాగే అనుకూలంగా ముందుకెళ్ళాలి, ప్రధానంగా మీరు చేసే ప్రతి కార్యంలో కూడా జయాన్ని చూడాలి అని అనుకుంటే, ఏ రోజైతే మీరు ఒక పెద్ద పని పెట్టుకుంటారో ఆ ఒక్క కార్యక్రమం ముందు రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. అనుకూలంగా మీరు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే మీ జాతకానికి సంబంధించి ఏ ఒక్క సలహాలు సూచనల కోసమైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యతో సలహాలు సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.